రెమిడియేషన్ బలహీన విద్యార్థులకు బలమైన భవిష్యత్. మరి దీని ప్రధాన లక్ష్యాలు ఏంటో చూద్దాం. విద్యార్థి కేంద్రిత బోధన, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అమలు. ఇందులో అనుభవాత్మక ఎక్స్పీరియన్షియల్ అభ్యాసం, కార్యాచరణ ఆధారిత బోధన, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సమగ్ర సమాన విద్య ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోధన పద్ధతుల వినియోగం. అయితే తరగతి గది నిర్వహణలో నైపుణ్యాల ఇందులో FLN లక్షణాలను కూడా మనము సాధించాలి. తెలుగు బోధనలో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఆంగ్ల భాషా బోధనలో కమ్యూనికేటివ్ విధానం. గణిత బోధనలో కార్యాచరణలు ఏంటంటే TLM వినియోగం, రెమిడియేషన్, విద్యార్థుల అభ్యాస స్థాయి అంచనా, బోధన ప్రణాళిక, ఇంకా NEP 2020 అమలాంశాలు, సాంకేతిక ఆధారిత బోధన. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడి పాత్ర మార్గదర్శి, ఫెసిలిటేటర్, విద్యార్థులను ప్రోత్సహించే వ్యక్తి మాత్రమే. రెమిడియేషన్ నేర్చుకొని వారికి నేర్పడం, అవగాహన పెంపొందించడం, ఆత్మవిశ్వాసం నింపడం, విజయానికి దారి చూపడం. సృజనాత్మక అభ్యాస వాతావరణం కల్పించడం, ప్రతి విద్యార్థి అభ్యాసాన్ని పరిశీలించి అవసరమైన సహాయం అందించడం. ఇదే గురువుల మార్గదర్శకత్వం. రెమిడియేషన్. ఈ రెమిడియేషన్ ఎలా చేయాలి? రెమిడియేషన్ ప్రతి విద్యార్థి కోసం ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక బోధన, ప్రత్యేక అభివృద్ధి. ఒక విద్యార్థి ఒక అడుగు, ఒక నేర్చుకోవడం, జీవితాంతము ప్రయోజనం. రెమిడియేషన్ అంటే విద్యార్థి నేర్చుకోలేకపోయిన అంశాలను గుర్తించి వాటిని ప్రత్యేక పద్ధతిలో మళ్ళీ నేర్పి అభ్యాస స్థాయిని మెరుగుపరిచే ప్రక్రియ. ఈ రెమిడియేషన్ ప్రక్రియను ఎలా చేయాలి? మొదట దీనిలో ఫస్ట్ పాయింట్ అసెస్, అంచనా వేయాలి. రెండో దశ టీచ్, బోధించాలి. మూడో దాంట్లో ప్రాక్టీస్ అంటే అభ్యాసం చేయించాలి. నాలుగో దశలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. చివరిగా ఎగ్జిట్ స్లిప్ ఇచ్చి ఏం సాధించావో తెలియచే. మరి ఇది ఏ సమయంలో చేయాలి? వారానికి 6 రోజుల్లో రోజు 1 గంట. సోమ మంగళవారాల్లో తెలుగు, బుధ గురువారాల్లో గణితం, అలాగే శుక్ర శనివారాల్లో ఆంగ్లాన్ని. మనకు ప్రతిరోజు 1 గంట సమయము మనం కేటాయించుకొని, అంటే మనకున్న సమయంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక టైము కేటాయించుకొని మనము వాళ్ళకి ఈ రెమిడియల్ టీచింగ్ అనేది ఈ టైం టేబుల్ ప్రకారం ఈ రెమిడియేషన్ బోధనలో విద్యార్థులను 2 గ్రూపులుగా విభజించాలి. 80% ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వాళ్ళు PG పర్ఫార్మెన్స్ గ్రూప్, 80% కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారు TSG టీచర్ సపోర్ట్ గ్రూప్. ఈ పర్ఫార్మెన్స్ గ్రూపులో అధిక ప్రాధాన్యం ఉంటుంది, వీళ్ళకు ప్రతిభ ఉంటుంది, నమ్మకం కూడా ఉంటుంది. మరి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మనం ఎక్కువ సాయం చేయాల్సి ఉంటుంది. మెరుగుదలే లక్ష్యంగా మనం వీరికి అదనపు సమాచారము ఇస్తూ వీళ్ళని ఆ గ్రూప్లో చేరడానికి. మరి ఈ గ్రూపులు ఎలా తెలుసుకోవాలంటే, మొదటిది అభ్యాస లోపాలను గుర్తించాలి. చిన్న పరీక్షలు నిర్వహించండి, మౌఖిక ప్రశ్నలు అడగండి, నోట్బుక్స్, వర్క్ షీట్స్ పరిశీలించండి. ఎవరు ఏ అంశంలో వెనుకబడ్డారో నమోదు చేయాలి. చిన్న లక్ష్యాలు పెట్టండి, ఎందుకంటే వారికి చిన్నగా ఉండాలి కానీ నేర్చుకోవాలి. ఒకేసారి మొత్తం పాఠం కాకుండా చిన్న నైపుణ్యాలు బోధించండి. ఉదాహరణకు మన మాతృభాష తెలుగు తీసుకుంటే అందులో అక్షరాలు, పదాలు, వాక్యాలు, తరువాత పేరాగ్రాఫ్, ఈ విధంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ మనమే సాధ్యం చేస్తాము, మనమే మార్పు తీసుకొస్తాము. అందుకంటే
ఉపాధ్యాయుడే విద్యార్థులకు గొప్ప దిక్సూచి కాబట్టి. ఆంగ్లంకి వచ్చేసరికి లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, రీడింగు ఈ విధంగా వెళ్ళాలి. గణితంకి వచ్చేసరికి సంఖ్యలు, కూడిక, తీసివేత, గుణకారం, చివరికి భాగాహారం, ఇలా మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అయితే వీటిని నేర్పించేటప్పుడు కార్యాచరణల ద్వారా బోధించండి. వాళ్ళకి ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆటలు, చిత్రాలు, ఫ్లాష్ కార్డులు, కథలు, అదేవిధంగా ఇద్దరిద్దరు ఉండే జట్టు కార్యక్రమాలు, మనకు పరిసరాల్లో కనిపించే వస్తువులతో అభ్యాసం ద్వారా బోధించాలి. ఇలా నేర్పించడం ద్వారా పిల్లలు సులభంగా నేర్చుకొని చదివే పిల్లలకు ఎక్కువ సాధన కల్పించాలి. దాంతో వారు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది. సాధనతో పాటు నిరంతర మూల్యాంకనం చేయాలి. దాని ద్వారా వారు ఏం నేర్చుకున్నారో తెలుస్తుంది. ఈ రెమిడియేషన్ అంటేనే అభ్యాసాల లోపాలను గుర్తించి మళ్ళీ నేర్పించినది నేర్చుకోనివ్వడమే దీని యొక్క లక్ష్యం. తెలుగు, ఆంగ్లం, గణితం వీటిని మరల బోధించాలి. ప్రతిరోజు చిన్న పరీక్ష లేదా మౌఖిక ప్రశ్నలు పురోగతిని నమోదు చేయండి. ఇంకా ఇబ్బంది ఉంటే మరో విధానములో మళ్ళీ బోధించాలి. సబ్జెక్టు వారి ఉదాహరణలు చూసుకుంటే తెలుగులో అక్షర గుర్తింపు, పదాల పఠనం, వాక్యాలు చదవడం, చిన్న కథ చెప్పడము వస్తే చాలు. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఆల్ఫాబెట్, ఫోనిక్స్ అంటే డీకోడింగ్ నేర్పించాలి. సైట్ వర్డ్స్, పిక్చర్ రీడింగ్, సింపుల్ సెంటెన్స్ రీడింగ్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గణితము నంబర్ రికగ్నిషన్, నంబర్ కార్డ్స్, బీడ్స్, సీడ్స్తో కూడిక, తీసివేత, గణిత ఆటలు సులభంగా నేర్పించాలి. అయితే ఈ రెమిడియేషన్ బోధనలో ఉపాధ్యాయుడు పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. ఇవి తప్పక పాటించాలి. విద్యార్థులను విమర్శించకూడదు. చిన్న విజయాలను కూడా ప్రశంసించాలి. సులభమైన భాషలో బోధించాలి. ప్రతి విద్యార్థికి నేర్చుకునే అవకాశం కల్పించాలి. తల్లిదండ్రులతో వారి పురోగతిని పంచుకోవాలి. ఈ రెమిడియేషన్లో ముఖ్య సూత్రం ఏంటంటే దాన్ని మనం బలంగా గుర్తుంచుకునేది గుర్తించు, ప్రణాళిక రూపొందించు, మళ్ళీ బోధించు, సాధన చేయించు, మూల్యాంకనము చేసిన తర్వాత పురోగతిని పరిశీలించు. అప్పుడు మనము విజయము సాధిస్తాం. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సజెషన్స్ ఇవ్వండి.